Hi guys, welcome to Screen Time with Shiva. Spider-Man Brand New Day, one of the most anticipated movie of this year వచ్చేసింది. ఐ మీన్ నో వే హోమ్‌కి ఎంత హైప్ ఉందో ఆల్మోస్ట్ అంత హైప్ ఉందన్నమాట ఈ మూవీకి రిలీజ్ కంటే ముందు. సో ఎలా ఉంది, ఏంటి, నాకు నచ్చిందా లేదా తెలుసుకుందాం. దానికంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఒకటి చెప్పేస్తాను. నా ఒపీనియన్‌లో దిస్ ఈస్ ద బెస్ట్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ మూవీ. And I gotta tell you, it was perfect. Perfect. Everything, down to the last minute details. ఇప్పుడు స్టోరీ గురించి మాట్లాడుకుందాం. చిన్న చిన్న స్పాయిలర్స్ ఉంటాయి, ముందే చెప్పేస్తున్నా. స్టోరీ విషయానికి వస్తే నో వే హోమ్ తర్వాత పీటర్ పార్కర్ ఎవరికి గుర్తుండడు. బ్రాండ్ న్యూ డే అక్కడి నుంచే స్టార్ట్ అవుద్దనమాట. పీటర్ పార్కర్ ఎవరికి గుర్తులేడు, ఒక్కడే ఒక్కడే అన్ని చేసుకుంటూ ఉంటాడు. ఎవ్వరు లేరు వాడికి, ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేదు, ఎవరు లేరు. ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్ అన్నట్టు చిన్న చిన్న ఫైట్స్ చేస్తూ ఉంటాడు. సడన్గా ఒక విలన్ వస్తారు. ఏంటంటే బాడీ టు బాడీ అంటే మారుతారనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక పొజిషన్ టైపు కంట్రోల్ చేస్తుందన్నమాట. సో స్పాయిలర్ అలర్ట్, అదే శాడీ సింగ్ క్యారెక్టర్ జీన్ గ్రే. బేసికలీ ఈ జీన్ గ్రే అనే క్యారెక్టర్ ఎక్స్మ్యాన్లో ఉంటుంది, ఇక్కడికి ఇంటిగ్రేట్ చేశారు. సో అసలు తన బాధ ఏంటి, ఎవరు అతను, ఎందుకు చేస్తుంది, స్పైడర్ మ్యాన్ ఆపాడా లేదా, అదే స్టోరీ. మార్వెల్తో నాకు ఒక కంప్లైంట్ ఉంటుంది. ఏంటంటే ఒక ఎమోషనల్ సీన్ వస్తే ఎండ్ గేమ్ మినహాయించి, లేకపోతే ఇన్ఫినిటీ వార్ మినహాయించి, ఇన్ జనరల్గా వేరే మూవీస్లో ఒక ఎమోషనల్ సీన్ వస్తే వెంటనే కామెడీ సీన్ పెట్టేయాలి. అరే ఫుల్ సీరియస్ అయిపోతుంది ఎందుకు అన్నట్టు, ఆల్మోస్ట్ చిన్న పిల్లలకే కేటర్ చేస్తున్నాం అన్నట్టుగా అనమాట. బట్ బ్రాండ్ న్యూ డే ఫర్ ద ఫస్ట్ టైం, అంటే చాలా రోజుల తర్వాత అట్లీస్ట్ ఒక ఎమోషనల్గా మెచ్యూర్ మూవీ చూస్తున్నాం అన్నట్టు అనిపించింది అనమాట. బికాస్ ఏంటంటే చిన్నపిల్లలకి రాయలేదు, జస్ట్ బికాస్ కామిక్ బుక్ అని చెప్పేసి చిన్నపిల్లలకి రాసినట్టు ఉండదు. లాస్ట్ 3 మూవీస్ స్పైడర్ మ్యాన్ ఏవైతే ఉన్నాయో అవి నాకు మోర్ ఆర్ లెస్ యాక్షన్ కామెడీ మూవీస్ లాగా అనిపిస్తుంది. ఇది చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ స్పైడర్ మ్యాన్ మూవీ చూసినట్టు అనిపించింది అనమాట. బీట్ ఎమోషనల్ సీన్స్ కానీ అట్ ద సేమ్ టైం కామెడీ సీన్స్ కూడా అప్రోప్రియేట్ ఉంటాయి. అంటే ఎక్కడ కామెడీ రావాలి అక్కడే కామెడీ వస్తుంది అనమాట. సో చాలా రోజుల తర్వాత ఒక స్పైడర్ మ్యాన్ మూవీ చూసినట్టు అనిపించింది నాకు. నౌ కమింగ్ టు క్యామియోస్ విషయానికి వస్తే హల్క్ ఉన్నాడు. ఇదిరా హల్క్ అంటే అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే స్పెక్స్ పెట్టుకొని షర్ట్ వేసుకొని ప్రొఫెసర్ కాదు హల్క్ అంటే. మనకి ఎండ్ గేమ్లో కానీ ఇన్ఫినిట్లో చూపెట్టినట్టు అది కాదు హల్క్ అంటే. ఇది హల్క్ అంటే షర్ట్లెస్ ఉండి థండర్ క్లాప్ కొట్టేవాడే హల్క్ అంటే. 2 minutes ఉంటాడు, బట్ ద ప్రాపర్ హల్క్ని మనం చూస్తాం ఈ మూవీలో. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ పనిషర్ కూడా ఉన్నాడు అనమాట. స్పైడర్ మ్యాన్కి పనిషర్కి మధ్య సీన్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాంటర్ కానీ క్లైమాక్స్లో ఆ ఎమోషన్ సీన్ కానీ నాకు మాత్రం మస్తు నచ్చింది. కమింగ్ టు మ్యూజిక్, నన్ను చాలామంది తిట్టుకోవచ్చు దీనికి, బట్ అన్ని స్పైడర్ మ్యాన్ మూవీస్ అట్లీస్ట్ 3 ఇటరేషన్స్ స్పైడర్ మ్యాన్ కంపేర్ చేస్తే నాకు ఈ థీమ్ ఏదైతే ఉందో ఈ స్పైడర్ మ్యాన్కి ఇది ఎక్కువ నాకు ఇష్టం అనమాట. అట్లీస్ట్ స్పైడర్ మ్యాన్ అన్నట్టు అనిపిస్తుంది. సో మ్యూజిక్ కూడా ఆన్ పాయింట్ ఉంది. యాక్షన్ పర్సనల్గా మళ్ళీ దీనికి నన్ను వేసుకోవచ్చు, బట్ ద బెస్ట్ నేను చూసిన వాటిల్లో అట్లీస్ట్ రీసెంట్ స్పైడర్ మ్యాన్ మూవీస్ 3 మూవీస్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే అంటే స్పేస్కి వెళ్ళిపోయి లేకపోతే పెద్ద పెద్ద విలన్స్తో ఒక ఎక్స్ట్రా ఇది అంతా అది కాదు స్పైడర్ మ్యాన్ అంటే. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్సే, ఆ వెబ్ని యూజ్ చేసి కొట్టేటోడే స్పైడర్ మ్యాన్ అంటే. నాకు దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ అసలు పిచ్చిగా నచ్చాయన్నమాట. బీట్ క్లైమాక్స్ కానీ, హల్క్తో సీక్వెన్స్ కానీ, ఆర్ ఇన్ జనరల్గా స్కార్పియోతో ఆ సీక్వెన్సెస్ కానీ ఆన్ పాయింట్ ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా, అంటే నాకు ఈ వర్డే యూజ్ చేయాలి. చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ స్పైడర్ మ్యాన్ మూవీ చూశాను అన్నట్టు. కమింగ్ టు పేసింగ్ కూడా చాలామంది, అంటే నేను కొన్ని చూశాను అనమాట, కొద్దిగా స్లో అయింది ఎండింగ్కి వచ్చేవాటికి, ఆర్ ఏంటిది అంత యాక్షన్ సీక్వెన్సెస్ లేవు, లేకపోతే కొద్దిగా ఎక్కువ ఎమోషన్ అయిందని. నాకు మాత్రం పర్సనల్గా ఆ పేసింగ్ ఏదైతే ఉందో ఈ కథకి ఆర్ ఈ స్టోరీకి ఇలానే ఉండాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ అయిపోయింది, మన పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ అంతా నో వే హోమ్లో అయిపోయింది. ఇప్పుడు బ్రాండ్ న్యూ డే, ఏంటి టైటిల్కి తగ్గట్టే ఇట్స్ బ్రాండ్ న్యూ డే అన్నట్టు. సో కొత్తగా ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్నే చూపెట్టారనమాట. ఒక్క నిమిషం డైరెక్టర్ని అప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నాను. డెస్టిన్ డానియల్. నాకు జాన్ వాట్స్తో ఏ కంప్లైంట్ లేదు. 3 మూవీస్ నేల్ చేశాడు, చాలా బాగా ఇంట్రొడ్యూస్ చేశాడు టామ్ హాలండ్ని యాజ్ అ స్పైడర్ మ్యాన్గా. బట్ హ్యావింగ్ సెడ్ దట్
డెస్టిన్ పట్టాడు స్పైడర్ మ్యాన్ని, ఇక వేరే లెవెల్ అన్నట్టు. అట్లీస్ట్ నాకైతే పర్సనల్ ఫేవరెట్. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ మూవీస్ తీస్తే డెస్టినే డైరెక్టర్గా ఉండాలంటాను నేనైతే. ఏమో భయ్య, నాకు మాత్రం అంటే ఎక్కడ పాత మూవీస్ని అసలు సంబంధం లేనట్టు కాకుండా అక్కడి నుంచి ఏవైతే మంచి థింగ్స్ ఉన్నాయో అవి తీసుకున్నాడు. అట్ ద సేమ్ టైం తన దగ్గర నుంచి ఏవైతే ఇన్పుట్స్ ఉంటాయో అవన్నీ పెట్టాడు అనమాట. ఎమోషనల్గా ఎలా చూపెట్టాలి, సీక్వెన్సెస్ కానీ లేకపోతే యాక్టర్స్కి ఇచ్చే టైం కానీ. బికాస్ ఇది మార్వల్ మూవీ అన్నట్టు అనిపించింది ఒక పాయింట్లో. బికాస్ అసలు అంతసేపు ఉంచదనమాట, ఎడిట్ చేసేస్తారు ఎమోషనల్ సీక్వెన్సెస్ని, బట్ అలా వదిలేరనమాట ఈ మూవీలో అయితే. చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ నాకు మాత్రం పర్సనల్గా డైరెక్టర్ తీసుకున్న ఎవ్రీ చాయిస్ ఏదైతే ఉందో ఈ మూవీలో నాకు అన్నీ ఆన్ పాయింట్ హిట్ అయ్యాయి అనమాట. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సాడీ సింగ్ చిన్న రోలే బట్ బాగా చేసింది. జెండాయా బాగా చేసింది, జేకబ్ బాగా చేశాడు, జాన్ బ్రెంతాల్ బాగా చేశాడు. బట్ ఈ మూవీ అంతా టామ్ హాలండ్ భుజాల మీద ఉంటుంది. అండ్ అన్న చవతలు పడేశాడు. నేను టామ్ హాలండ్ మూవీస్ బాగానే చూశాను. ఐ థింక్ ద బెస్ట్ వర్క్ వాడిది. పీటర్ పార్కర్గా జీవించేశాడు. మూవీ స్టార్ట్ అయినప్పుడు, అంటే ఇది స్టార్ట్ అయినప్పుడు ఎవ్వరు లేరు వాడికి. సో అక్కడి నుంచి వాడు స్టార్ట్ చేయాలన్నమాట. ఎవ్వరు లేరు, నా అనుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. సో ప్రేమించిన అమ్మాయి కూడా లేదు వాడికి. సో టామ్ హాలండ్ అంటే ఎవ్రీ సీక్వెన్సెస్లో, బీట్ క్లైమాక్స్లో కానీ జెండాతో సీక్వెన్సెస్ ఉంటుంది. 2 సీక్వెన్సెస్ ఉంటాయన్నమాట. ఒకటి మరీ దారుణమైన సీక్వెన్స్ అది, అంటే విలన్ చాలా చండాలంగా చేస్తుంది అక్కడ. సో అక్కడ కానీ అట్ ద సేమ్ టైం జెండాకి తెలుస్తుంది అనమాట, అంటే ఆ లెటర్ దొరుకుద్ది, స్పాయిలర్ అలర్ట్. అక్కడ కానీ ఇంకా చవతలు పడేశాడు టామ్ హాలండ్ అయితే. మనందరికీ టాబీ మెగ్వైర్ గుర్తుంటాడు స్పైడర్ మ్యాన్ అంటే. బట్ వచ్చే జనరేషన్స్కి స్పైడర్ మ్యాన్ అంటే టామ్ హాలండే గుర్తొస్తాడు. ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇది. మార్వెల్ ఏ దరిద్రమైన పొజిషన్లో ఉందో మీ అందరికీ తెలుసు. లాస్ట్ మంచి మూవీ ఎప్పుడు చూసాం గుర్తే లేదు, నాకు తెలిసి నో వే హోమే అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఎక్స్ట్రాడినరీ మార్వెల్ మూవీ చూసాం అన్న ఫీలింగ్ వచ్చింది. బ్రాండ్ న్యూ డే అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ ఎవర్ మేడ్ నా ఒపీనియన్లో అయితే. నేను శామ్ రైమీ మూవీస్ ఇంక్లూడ్ చేసి కూడా చెప్తున్నాను అనమాట. అంటే టాప్ 2, టాప్ 3లో ఉంటుంది నాకు. అంటే స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ అనేది యూ కాంట్ గో రాంగ్ స్పైడర్ మ్యాన్ మూవీస్తో అన్నట్టు నాకు అనిపిస్తుంది. నా ఫ్రెండ్ ఒక మాట అన్నాడు, ఇది స్పైడర్ మ్యాన్ మూవీ కాదు, పీటర్ పార్కర్ మూవీ అని. ఐరన్ ఏంటంటే సగం మూవీలో సూట్లోనే ఉంటాడు అనమాట, స్పైడర్ మ్యాన్ సూట్లోనే ఉంటాడు. బట్ ఇది పీటర్ పార్కర్ మూవీ ఇది. సో ఎక్స్ట్రాడినరీ మూవీ. అంటే యాజ్ ఎ సూపర్ హీరో మూవీగానే కాదు, ఇన్ జనరల్గా కూడా, అంటే ఒక చిన్నపిల్లలకి ఇన్ జనరల్గా మనకి సూపర్ హీరో మూవీ అనగానే ఒక ఆడియన్స్కి కేటర్ చేసి ఉంటుంది. బట్ నాకైతే అలా అనిపించలేదన్నమాట ఈ మూవీ. అఫ్కోర్స్ ఈ మూవీ అర్థం కావాలన్నా, ఈ మూవీ మనకి కొద్దిగా కనెక్ట్ అవ్వాలన్నా మనం లాస్ట్ 3 మూవీస్ అన్నా చూసి ఉండాలి. బట్ స్టిల్ ఇన్ జనరల్గా యాజ్ ఎ సూపర్ హీరో అదంతా పక్కన పెట్టినా సరే చాలా బాగా తీశారు ఈ మూవీని. ఎమోషనల్ అంటున్నాం అని చెప్పేసి ఏదో ఏడుపు కొట్టానే ఉండదు. జెన్యున్గా అంటే స్పైడర్ మ్యాన్ గ్రోయింగ్ అన్నట్టు చూపెడతారు. యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ అలోన్, అది తెలుసుకుంటాడు అనమాట. సో అసలు పిచ్చి వీక్స్ భయ. బ్రాండ్ న్యూ డే అనేది ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్కోర్స్ బాగుంటుంది అంతా అని వెళ్ళాను, కానీ ఒక వేవ్ ఆఫ్ ఎమోషన్స్తో మనం బయటకు వస్తాం, ఈ లెవెల్ బయటకు వస్తాం అన్నట్టు. యూజువల్గా మార్వెల్ మూవీస్ నేను చూసి బయటకు వచ్చినప్పుడు అరే ఈ థియరీస్, ఈ షిట్ మాట్లాడుకుంటూ బయటకు వస్తాం అనమాట. అరే వీడు ఇదేముంటాడు, వాడు అదేంటి, నెక్స్ట్ మూవీలో వస్తాడా ఫలానా డింకానా అని. బట్ ఈ మూవీ చూసిన తర్వాత ఒక హెవీ హార్టెడ్తో బయటకు వచ్చాను నేనైతే. లైక్ ఇదిరా స్పైడర్ మ్యాన్ అంటే అన్నట్టు. అస్సలు మిస్ అవ్వద్దు. ఎస్పెషలీ ఎవరైతే స్పైడర్ మ్యాన్ని ఫాలో అవుతున్నారో ఈ మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా పర్సనల్గా కనెక్ట్ అవుతుంది. అట్లీస్ట్ నాకైతే అయ్యింది. మీకు ఈ మూవీ ఎక్కట్లేదు, నచ్చట్లేదు అంటే నాకు తెలిసి డమ్ మార్వెల్ మూవీస్ ఉంటాయి చూడండి, ఏవైతే ఊరికే సీజీఐతో కొట్టేసుకుంటూ ఉంటారు, యాక్షన్స్ ఏదేదో జరుగుతూ ఉంటుంది, ఏలియన్స్ వచ్చేస్తూ ఉంటారు, గన్ ఫైటింగ్, ఇవే ఈ మూవీస్ కరెక్ట్ అనమాట ఎవరికైతే ఇలాంటి మూవీస్ వద్దని. బికాస్ ఆ మూవీస్ చూస్తే మార్వెల్ మూవీస్ ఏం తీస్తున్నారా అంటారు.
ఇలాంటి మూవీస్ చూస్తే ఏం లేదు అంటారనమాట. సో నాకు అర్థం కాదు. సో ఇది కోర్ స్పైడర్ మ్యాన్ మూవీస్, స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి మాత్రం ఎక్కడో తగులుద్ది. ఇన్ జనరల్ కూడా అందరికీ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా. ఓవరాల్గా అసలు ఈ ఇయర్ హాలీవుడ్ దున్నుతుంది. ఆడిసీ కానీ, ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కానీ, అబ్సెషన్ కానీ, ఇంకా మూవీస్ వస్తున్నాయి. అఫ్కోర్స్ అవెంజర్స్ డూమ్స్డే ఉంది, డ్యూన్ కూడా ఉంది. దున్నుతున్నారనమాట ఈ ఇయర్ అయితే వాళ్ళు. సో అసలు ఈ మంత్లో 2 ఎక్స్ట్రాడినరీ మూవీస్ చూశాను నేను. క్రేజీ. చాలా రోజులు ఉంటుంది మైండ్లో అయితే ఈ మూవీ, చాలా రోజులు ఉంటుంది. అట్లీస్ట్ నేను మార్వెల్ మూవీకి ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లెవెల్ కనెక్ట్ అవుతానని. సో బ్రాండ్ న్యూ డే తోపు భయ, అసలు పక్కా థియేటర్లో చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా దట్స్ ఇట్. అసలు టామ్ హాలండ్ చించేసావు, డెస్టిన్ చించేసావు. కెవిన్ ఫైగి మార్వెల్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. డిసెంబర్ దాకా చూద్దాం మళ్ళీ. అండ్ యా, అంటిల్ దెన్ పీస్, బాయ్.